సో నేను ఈ రైడ్ అయితే కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. సో ప్లేస్ ఏంటి అనేది కూడా ఏం తెలియదు. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది టైం. ఇంకా నేను రైడే స్టార్ట్ చేస్తా. చాలా అంటే చాలా 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 డిసప్పాయింటెడ్ అబ్బా నేనైతే. హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ విత్ అరుణ్. అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ అనమాట. ఎదురుకున్నాడు కదా RC 200 వైష్ణవ్. సో సడన్గా చిన్న రైడ్ లాగా వెళ్దామని చెప్పేసి అన్నాడు. వాళ్ళైతే ఫాస్ట్ వెళ్తున్నారు. నేనైతే ఫాస్ట్ వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే మనకి సిగ్నల్ లైట్ ఏం లేదు, ప్లస్ నా దగ్గర ఏం ప్రాపర్ రైడింగ్ గేర్ కూడా లేదు కాబట్టి జస్ట్ ఐ వాంట్ ఎంజాయ్ ద రైడ్ అంతే. సో ఇంకొక 2 మెంబర్స్ అయితే జాయిన్ అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ 4 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఇంకొక 2 మెంబర్స్ జాయిన్ అవుతారు. వాళ్ళు ఇప్పుడు ఎగ్జాక్ట్గా తార్నాక దగ్గర ఉన్నారంట. సో విల్ మీట్ దెమ్ ఎట్ తార్నాక. సో ఎర్లీ మార్నింగ్ రైడ్ అంటే ఎవరికి నచ్చా చెప్పండి. ఎర్లీ మార్నింగ్ రైడ్ అంటేనే సూపర్ ఉంటుంది. బట్ కానీ నాకే ఎందుకో ఈ రైడ్ అయితే చేయబుద్ధి కావట్లా. ఎందుకంటే బైక్ అసలు ఇప్పుడు కండిషన్లో లేదు ఫస్ట్ థింగ్. సో మేబీ వైష్ణవ్ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తా ఇంకా ఈ రైడ్ అయితే చేయండి నేనని. అస్సలు అంటే అస్సలు లేదు బైక్ కండిషన్లో. యాక్చువల్లీ నా బైక్ ఏంటంటే ఆగిపోతుంది. నిన్న ఒక MT-15 వాడిని కూడా కలిశాను, సేమ్ ప్రాబ్లం. అడిగి చూడండి ఇప్పుడు ఆగిపోయింది. లేదబ్బా ఇంకా నేనైతే ఈ రైడ్ని స్టార్ట్ చేయను. వాళ్ళకి చెప్పేస్తా ఇంకా మ్యాక్సిమం. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడే యూటర్న్ తీసేసుకుంటా. ఎందుకంటే బైక్ కండిషన్లో లేకుండా మనం రైడ్ చేసినా ఫస్ట్ మనకి సేఫ్ కాదు అది. లేదబ్బా బండి అస్సలు కంటే అస్సలు బాగా. సో నేను ఈ రైడ్ అయితే కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. మన సేఫ్టీ ఫస్ట్ ఉండాలి. అనవసరంగా మంచి వీడియో వచ్చింది అనుకున్నా, ఫుల్ డిసప్పాయింటెడ్ అసలు ఎందుకు ఆగిపోతుందో బైక్ అసలు తెలియట్లా. అసలు ఇంకా నేను ఫ్యూయల్ కొట్టించేసుకుని వెళ్ళిపోదాం మధ్యలో ఎక్కడైనా బంక్ దగ్గర అనుకున్నా రైడ్కి. బట్ కానీ ఇంక నేను ఇప్పుడు ఇంకా రైడ్ ఆపేస్తున్నాగా, ఇంకా తీసుకెళ్ళి బండి ఫస్ట్ అలా పెట్టాలి. పక్కకు ఆపి వైష్ణవ్కి కాల్ చేసి మీరు లాగిచ్చేయండి అబ్బా, నెక్స్ట్ రైడ్కి నేను వస్తానని చెప్తా. చాలా అంటే చాలా 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 డిసప్పాయింటెడ్ అబ్బా నేనైతే. ఇలాంటి కండిషన్తో ఇప్పుడు నేను కానీ ఇలా వ్లాగ్ చేస్తే డెఫినెట్లీ డేంజరే అని చెప్పేసి అర్థమైంది. సో అందుకే నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయా చేయకూడదని చెప్పేసి. సో 6th గేర్లో నేను 93 స్పీడ్లో ఉన్నా. 93 స్పీడ్లో ఉన్నప్పుడు బండి అవుతుంది. నార్మల్గా మనం ఫాస్ట్గా వెళ్తున్నాడు బండి అయితే ఏమైందంటే, నువ్వు ఒక 20-30 స్పీడ్లో ఉన్నప్పుడు బండి ఆగిందంటే ప్రాబ్లం ఏమి ఉండదు. అగైన్ నువ్వు బూస్ట్ ఇస్తావు, సో మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయిపోతుంది, కంటిన్యూ చేయొచ్చు నువ్వు. అదే నువ్వు 90-80 స్పీడ్లో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిందంటే మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసేస్తే స్టార్ట్ అవుతుంది, బట్ ఏంటంటే బైక్ కంట్రోల్ తప్పిపోతుంది. వెనక ట్రాక్షన్ అనేది మిస్ అయిపోద్ది. బైక్ ఏంటంటే స్కిడ్ అయ్యింది బ్యాక్ టైర్. సో అది రిస్క్, అది చాలా అంటే చాలా డేంజర్. అది అర్జెంట్ ఏమో అని చెప్పేసి లోకల్ మెకానిక్ దగ్గర కూడా చూపించా. లోకల్ మెకానిక్ ఏమో లేదు సెన్సార్ ప్రాబ్లం అన్నాడు. బట్ ఇది అసలు సెన్సార్ ప్రాబ్లం ఇష్యూ కాదనుకుంటున్నాను నేను. ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంక ఇప్పుడు వెళ్ళి బండిని మంచిగా సర్వీస్కి ఇచ్చేసి బ్లాగ్ అయితే ఇక్కడతో నేను కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ నాకు వీటన్నిటితో పాటు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సైడ్ మిర్రర్స్ లేకపోవడం. బట్ కానీ రైడ్కి వెళ్ళేటప్పుడు మాత్రం డెఫినెట్గా మస్ట్ అండ్ షుడ్గా సైడ్ మిర్రర్స్ అయితే నాకు ఉండాల్సిందే. సో అది కూడా ఒక రీజన్ రైడ్ అయితే ఆపేటాకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.